రైట్. తిలక్ గారు చెప్పండి దయచేసి. మధ్యలో ఆపినందుకు ఏమనుకోమాండి, సారీ. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా 3 పాయింట్ల మీద ప్రభుత్వం నడుస్తుంది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని రివర్స్ చేయడం. ఒక్క పెన్షన్లు తప్ప అవి కూడా కోత విధించి 1,06,000 పెన్షన్ల కోత విధించి పేర్లు మార్చడం, అధికారులను బదిలీ చేయడం. ఇప్పటికీ 4 నెలలు అయింది. ఇప్పటికీ పరంపరగా ఈ బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. రోజు బదిలీలు వార్తలు వస్తూనే ఉన్నాయి. రెండవది, జీతాలు కూడా అందరికీ సకాలంలో అందట్లేదంట కదా సార్? అందట్లేదండి. కాంట్రాక్ట్ వర్కర్స్కి అసలు అందట్లేదు 4 నెలల నుంచి. తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే కక్ష సాధింపు, వాళ్ళ మీద కేసులు పెట్టడం. 2 పాయింట్ అండి. మొన్న మంత్రివర్గ సమావేశం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులు ఎత్తేయడం, 2 వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఈ 2 పాయింట్ల మీద నడుస్తుంది. ఇక మూడోది వచ్చేటప్పటికి మాఫియాలను తయారు చేస్తాం. నేను ఈ మాట తీవ్రమైన పదం అయినప్పటికీ కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే, ఇప్పటికే శాండ్ మాఫియా ప్రభావం ఏంటో రాష్ట్రం అంతా చూస్తున్నారు. ఇది శాండ్ మాఫియా అనే కంటే ఎల్లో మాఫియా, కార్యకర్తలు నాయకుల్ని దోచుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి పథకాలుగా రూపొందించారు. శాండ్ మాఫియా, ఎల్లో మాఫియా. రెండోది ఇప్పుడు లిక్కర్ మాఫియా వచ్చింది. ఈ లిక్కర్ మాఫియా అనేది, నేను ఒక మాట చెబుతాను, ఆ రోజున గనులు లిక్కర్ విషయంలో అరెస్టులు చేస్తున్నాం అని చెప్పేసి వెంకటరెడ్డి గారి మీద, గనుల శాఖ ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డి గారి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. రోజుకు ఒక కథం. ఆయన ఎల్లో మీడియాకి చెప్తున్నాడు, లేదా వీళ్ళు లీకులు ఇస్తున్నారో కానీ ఆయన అంటే నేనేమి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించలేను, ఎదిరించలేను, అందువలన చేయాల్సి వచ్చింది, మొత్తం ఆడే చేశారు అని ఆయన చెప్పాడట. వీళ్ళకి ఎవరు చెప్పారు మరి? చెవుల దగ్గర, మరి వాళ్ళ దగ్గర కూర్చున్నారో ఏమిటో తెలియదు నాకు. ఇప్పుడు నేనేమంటానంటే, వెంకటరెడ్డి గారి మీద ఏ ఆరోపణలు చేసి అంతకంటే ఎక్కువ ఆరోపణలు వాళ్ళు వస్తున్నాయి. శాండ్ మాఫియా కానీ లిక్కర్ మాఫియా కానీ. ఈ ఎల్లో మాఫియా విషయంలో రేపు ప్రభుత్వం మారితే, ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా గారు ఆ శాఖకి కార్యదర్శి ఉన్నారు, ఆయన జైలుకి వెళ్ళక తప్పదని నేను అనుకుంటున్నాను. ఆయన ఇల్లు ఎలక్షన్ టైంలో తప్పించుకోవచ్చు, ఎలక్షన్లో ఆయన చేసిన తప్పుల వలన. కానీ ఈ 2 శాఖల విషయంలో మాత్రం ముఖేష్ కుమార్ మీనా గారు తప్పకుండా జైలుకి వెళ్ళక తప్పదు అనేది నా అభిప్రాయం అండి. ఇకపోతే లోకేష్ గారు, ఆయన రకరకాలుగా ఆదేశాలు ఇస్తున్నారు. మొత్తం బదిలీ వ్యవహారం అంతా ఆయనే చూస్తున్నారు. రెండోది, ఈ పేర్లు మార్పు విధానాల రివర్స్ చేయటం, రివర్స్ టెండరింగ్ తీసేసి రివర్స్ పాలన అనేది ఒకటి తీసుకొచ్చారు. వీటన్నిటి విషయంలో లోకేష్ గారిదే పెద్ద. ఇక పవన్ కళ్యాణ్ గారు, ఆయన సనాతన ధర్మం గురించి ప్రచారం చేయదలుచుకుంటే, ఇక్కడ ఒక మాట చెప్పారిందా మీరు అన్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారని వినిపిస్తోందని. బీజేపీ వాడు అంత బలహీనులు కాదండి. పవన్ కళ్యాణ్ ఇంకోళ్ళని అడ్డం పెట్టుకుని ప్రచారం చేసేంత అమాయకులు కాదు. ఇంకొకళ్ళకి ఆ అధికారం అప్పచెప్పి వాళ్ళ చేతుల నుంచి ఆ హిందూ మతానికి ఏకైక రక్షకులు అని చెప్పి ప్రచారం చేసుకునే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వరు. అది ఏమిటంటే, దాన్ని పట్టుకుంటే ఏదో వస్తుంది. నేను ఇంకోటి చెప్తానండి, ఇప్పుడు హిందూ మత ప్రచారం, సనాతన ధర్మ ప్రచారం కోసమే అయితే ఆయన మంత్రి పదవి వదిలేసి ఓ మఠం పెట్టుకుని, ఆశ్రమం పెట్టుకుని ప్రచారం చేస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఈ రాష్ట్రంలో మహిళలు, ప్రత్యేకించి వీర మహిళలకి ఓ పిలుపు ఇవ్వమనండి. భర్త చనిపోతే భార్య సతీ సాగమనం చేయాలి, మేమంతా ప్రమాణం చేస్తున్నాం, ఈ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము సతీ సాగమనానికి సిద్ధంగా ఉన్నామని ముందు వీర మహిళలతో ప్రమాణం చేయించుకున్నాం. అది ముందు. తర్వాత రెండోది, ఈ రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాలు, ముస్లింలు ఉన్నారు. వీళ్ళందరి మధ్య కక్షలు కార్పణ్యాలు, హిందూ మతం పెత్తనం కాబట్టి మీ అందరూ కూడా చాకరీ చేయడానికి, బానిసలుగా ఉండడానికి మాత్రమే తయారుగా ఉండండి, సనాతన ధర్మం అమలు చేస్తామని. బలహీన వర్గాల వారే కాదండి, అగ్రవర్ణాలు సైతం ఆ సనాతన ధర్మం ప్రకారం కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఆ మూడిటికి మిగతా వర్ణాల వాళ్ళందరూ సేవలు చేయాలని సనాతన ధర్మంలో రాసిందట. నేనైతే మొత్తం చదవలేదు కానీ మనుధర్మ శాస్త్రం గురించి వచ్చినటువంటి వ్యాఖ్యలు చూశాను. ఓకే. ఒకటి, సనాతన ధర్మం గురించి ఎంత పెద్ద ఎత్తున చేస్తూ వివాదం సృష్టిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాటలు చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తున్నారు లేదా? అదే ప్రభుత్వ విధానం అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. అవును, ఆయన మౌనంగా కూర్చుని ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కుదరదు. అది తిరుపతి వెళ్ళి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. మరి ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఫాలో అవుతున్నారండి. జైలు వచ్చిందంటే రాలేదు, అది దుష్ప్రచారం. అమరావతిలో నీళ్లు వచ్చిందంటే దుష్ప్రచారం. శాండ్ గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే ఆయన వైఫల్యాలన్నింటికీ వైసీపీ దుష్ప్రచారం అనే ఒక మాట చెబుతున్నారు.
ఆఖరికి సిపిఎం వాళ్ళు అగ్గిపెట్లు 23 కోట్లు కొన్నారంటే లోకేష్ గారు ట్వీట్ ఇస్తారు, వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ప్రచారం చేసుకునే కంటే సిపిఎం వాళ్ళంటే ఇబ్బంది అయ్యండి ఆయనకి, వైసీపీకి ఎందుకు అంటగడతాడు? ఆయన అనలేదు. వాళ్ళు మీరేమైనా అన్నారా ఎప్పుడన్నా? అసలు చెప్పాల్సింది వీళ్ళు చెప్పక వాళ్ళు బాగా యాక్టివ్గా ఉండి అక్కడ చేసినట్టున్నారు సిపిఎం వాళ్ళు. అది వాళ్ళని తెచ్చుకుంటే వీళ్ళని ఎందుకు అంటున్నాడు ఆయన? ఇప్పుడు ప్రభుత్వ ప్రకటననే వాళ్ళు కోట్ చేస్తూ సిపిఎం వాళ్ళు చెప్తున్నారు తప్ప అది వాస్తవం. నేను అక్కడ చూశాను, నేను ఆ స్టేట్మెంట్ ప్రభుత్వ లెక్కలు అన్ని వివరిస్తూ చెప్పారు. కరెక్ట్. 23 కోట్లు ఎందుకైందని చెప్పాలి కదా లోకేష్ అన్న. ఆయన అది చెప్పకుండా మేము తింటే మాత్రం మాకేంటి అన్నట్టుగా మాట్లాడకూడదు కదా. వాళ్ళు ఏది చెప్పినా సరే లోన్లు అప్పులు పుట్టట్లేదంటే వైసీపీ కారణం, ప్రభుత్వ పాలన బాగాలేదంటే వైసీపీ కారణం. ఆఖరికి నిన్న ఆ పిల్ల చనిపోతే చిత్తూరు జిల్లాలో చనిపోయింది వాస్తవమే కదా, దాని దుష్ప్రచారం ఏముంది? ప్రభుత్వం మీద దుష్ప్రచారం అంటారు, ఆ చనిపోయింది వాస్తవం. జగన్ గారు వస్తున్నారన్న తర్వాతే వీళ్ళు కదిలారనేది వాస్తవం. దాని దుష్ప్రచారం ఏంటి? అది అర్థం పర్థం లేనిది. ఇప్పుడు ముచ్చుమరిలో జరిగిన ఘటన ఇంతవరకు ముద్దాయిలు అరెస్ట్ చేశారా? వైఫల్యాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని అనిత గారి నియోజకవర్గంలో ఒక మహిళ మీద దాష్టీకం జరిగితే వెళ్ళారు ఆవిడ. అందువల్ల ఇవన్నీ వైఫల్యాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని వైసీపీ కారణం లేదు, పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం తప్ప వాళ్ళ పరిపాలన అనేది ఏమాత్రం బాగాలేదు. 70 సంవత్సరాల స్వాతంత్రానంతరం ఈ రాష్ట్రంలో ఎంత అధ్వానమైన ప్రభుత్వం, అధ్వానమైన పరిపాలన లేదని మాత్రం చెప్పవచ్చు. రైట్. అంటే మీరు తెలుగుదేశం సోషల్ యాక్టివిస్ట్ డైరెక్ట్గా రాసినటువంటి పాయింట్ని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అయ్యా ఈ 100 రోజులు వరస్ట్ పాలన ఇంకెప్పుడు జరగలేదు, ఇంత వరస్ట్ పాలన ఇవి అసలు ఎప్పుడు జరగలేదని ఆయన ఓపెన్గా రాశాడు. బహుశా తెలుగుదేశం వాళ్ళు పట్టించుకుంటారు, ఆయన్ని సస్పెండ్ చేస్తారు. కేసరి గారు, నాదెండ్ల మనోహర్ గారు జనసేన తరఫున మంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ధరల సంగతి ఏంటంటే 90 రూపాయలకి వాటర్ బాటిల్ ఇస్తున్నామని చెబుతున్నారు కానీ 170 రూపాయలకి పప్పులు మీకు ఇప్పుడు రేట్ పెరిగిపోయాయి. వాటి సంగతి ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన హైదరాబాద్ వెళ్ళి ఇప్పుడు వరదలు వస్తేనేమో హైదరాబాద్ లో 5 రోజులు కూర్చున్నాడు, సినిమా యాక్టర్లు చుట్టూ తిరుగుతూ. ఆయన జనసేన అధినేత ఏం చేస్తున్నాడు? తిరుపతి లడ్డు గురించి, తిరుపతి మెట్లు కరగటానికి ఈయన జనంలోకి వరదల్లోకి రమ్మంటే జనం వచ్చేస్తారు, సహాయ కార్యక్రమాలు ఆగిపోతాయి అన్నాడు. గుడి మెట్లు కడిగితే జనం రారా? తిరుపతిలో మీటింగ్ ఉపన్యాసాలు చెప్తా జనం రారా? ఏం మాట్లాడు? ఆయన మంత్రిగా పనికిరాడు, రాజకీయాలకు పనికిరాడని చాలా తొందరగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. అంతేనా? రైట్.